హాయ్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫర్మేషన్లో మనం నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూస్తాం. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి డివైడ్ బై సైన్ ఏ కాస్ ఏ మైనస్ సైన్ బి కాస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ బి అని ప్రూవ్ చేయాలి. సేమ్ దీనికి కూడా మనం ప్రీవియస్ ప్రాబ్లం చూసిన విధంగా ఫస్ట్ అప్పర్ కేస్ ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ వచ్చి లోవర్ కేస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇక్కడ చూసారంటే మనకి ఇది డైరెక్ట్ ఫార్ములా అయితే ఇచ్చేసాడనమాట. ఏం ఫార్ములా? సిన్స్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి మీకు ఎక్కడైనా కనుక్కున్నా డైరెక్ట్గా ఈ ఫార్మ్ వేసేయండి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఓకేనా? సో ఇప్పుడు కన్సిడర్ సో ఈ వాల్యూ ఉంది కదా, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇది మీరు డైరెక్ట్గా వేసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ లోవర్ కేస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మళ్ళీ కన్సిడర్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ బి ఇంటూ కాస్ బి. సో దీన్ని మనం ప్రూవ్ చేస్తాం. సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. సో నేను 2/2తో దీన్ని నేను మల్టిప్లై చేస్తాను అండ్ డివైడ్ బై చేస్తాను. సేమ్ మనకి వాల్యూ అయితే చేంజ్ అవ్వదు కదా. సైన్ ఈక్వల్ టు మీరు ఇక్కడ రాయాలన్నమాట, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ బి ఇంటూ కాస్ బి. సో ఇదే వాల్యూ నేను 2/2 చేసుకున్నాను. ఇది ఇంటూ చేసుకున్నా ఇంటూ 1 కదా అవుతుంది, వాల్యూ అయితే చేంజ్ అవ్వదు. ఇలా ఎందుకు చేసుకున్నా అంటే మీకు చెప్తాను. సో దీంతో ఏం చేస్తా అంటే ఈ 2ని లోగా వెళ్ళి మల్టిప్లై చేస్తుంది అనమాట. అప్పటికి రిమైనింగ్ ఏమొస్తుంది? 1/2 ఉంటుంది. ఈ 2 లోగా ఇన్సర్ట్ చేస్తే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ 2 సైన్ బి ఇంటూ కాస్ బి. ఓకేనా? సో మనకు ఈ ఫార్ములా ఏ ఫార్మేట్లో ఉంది ఇక్కడ రాస్తాను చూడండి. సిన్స్ సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ ఈ ఫార్మేట్లో అయితే మనకు ఉంది. అందుకే నేను 2/2 నేను ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ రాస్తాం 1/2. సో ఇక్కడ మనకేం రాసుకోవచ్చు? సైన్ 2a అని రాసుకోవచ్చా? నెక్స్ట్ వచ్చి మైనస్ సైన్ 2b అని రాసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ మళ్ళా మనం ఇంకో ఫార్ములా యూజ్ చేయాలి. ఏ ఫార్ములా? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? 2 కాస్ సి ప్లస్ d/2 ఇంటూ సైన్ సి మైనస్ d/2. ఓకేనా? అంటే సి ప్లేస్లో 2a ఉంది, డి ప్లేస్లో 2b ఉంది అనమాట. సో ఇప్పుడు అప్లై చేస్తాం. సో ఈ 1/2 అలానే రాసుకోండి. ఓకేనా? బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంటూ కాస్ 2a ప్లస్ 2b డివైడ్ బై 2. ఓకేనా? మళ్ళీ సైన్ 2a మైనస్ 2b డివైడ్ బై 2. ఓకేనా? ఇలా రాసుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూసారంటే 2 క్యాన్సిల్ అయిపోతుందా? ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలా రాసుకోవచ్చు చూడండి. స్టెప్పు కాస్ ఇక్కడ 2 కామన్ తీచ్చా, 2 ఇంటూ ఏ ప్లస్ బి డివైడ్ బై 2 ఇంటూ సైన్, ఇక్కడ కూడా 2 కామన్ తీస్తా, ఏ మైనస్ బి బై 2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేం రాసుకోవచ్చు ఫైనల్గా? కాస్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో లోయర్ కేస్ వాల్యూ అయితే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మళ్ళీ ఇప్పుడు గివెన్ రాసుకోండి. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వాల్యూ ఏంటి? మనకి ఇది కదా ఈ వాల్యూ. మనకి ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ వాల్యూ 2 వేసుకోండి అనమాట. సో ఫస్ట్ వచ్చి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి డివైడ్ బై ఇప్పుడు వచ్చిన వాల్యూ కాస్
ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో దీంతో ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి. సైన్ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సైన్ ఏ ప్లస్ బి డివైడ్ బై కాస్ ఏ మైనస్ బి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, టాన్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చా. సో వాడికి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది మనం ప్రూవ్ చేసామన్నమాట. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ.